ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య రాజకీయ విమర్శలు తీవ్రంగా మారాయి. మేకపాటి కుటుంబాన్ని విమర్శించే ముందు నియోజకవర్గ అభివృద్ధి, అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి, చెట్లు, ప్రభుత్వ భూముల వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించిన వారు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా ఆధారాలతో మాట్లాడాలని, ప్రజల ముందే బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరికీ, ప్రెస్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నేను మంచిగా 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. ఈరోజు ఈ ప్రెస్ మీటింగులు పెట్టడము ఇవన్నీ ఎందుకో, ఇది అవసరమా? బచ్చా అంటాడు, ఒక ఆయన కబర్దాలు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? కళ్ళు ఏమైనా నెత్తి పుట్టాయా? ఏమనుకుంటున్నారు? మేకపట్ల మీకేమైనా ఎక్కడన్నా ఎదురొచ్చి మాట్లాడారా? లేకపోతే మీకేమైనా రామనారాయణ గారు ఏమైనా చెప్పారా? ఇట్లా మాట్లాడమని వాళ్ళు రాజుగారు ఏదో భవిష్యత్తులో ఒక రస్తాలో వెళ్ళిపోతారు. రామనారాయణ తీర్పిచ్చారు. ఇప్పుడు అంతకుముందు మేకపట్ట కుటుంబానికి తీర్పిచ్చారు. రేపు మేకపట్ట కుటుంబానికి తీర్పిచ్చేది ఖాయము. మంత్రి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. అందరికి తెలిసిన విషయం ఏమిది? మీరు ఏం చూసుకుని మాట్లాడుతున్నారు? రేపు వచ్చేది పార్టీ ఏదో చూడండి, ఒకసారి ఆలోచించండి. ఖబర్దార్ అంటున్నావు. నీ శక్తి అంతా, నువ్వంతా మా రాజమోహన్ రెడ్డి గారి చిటికి నేలలో కూడా చేయు. గుర్తుపెట్టుకో. ఆయన ఎవరు? ఒక ఆయన బచ్చా అంటున్నాడు. నువ్వెంత దూరం? నీ కథ అంతా గుర్తుపెట్టుకో. నువ్వు ఖబర్దాలు అన్నావు, దానికి 3 వేలు పంట. నాకు నోరు లేదా? చేతులు లేవా? ఒక ఆయన బచ్చ అన్నాడు. నేను 10 సార్లు అంట. ఏమవుతుంది? ఎందుకు అనవసరంగా మాట్లాడడం? అవసరాలు పెంచుకోవడం అవసరమా? చక్కగా మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చక్కగా పనిచేసి ప్రజలందరూ మెప్పించుకోండి. చెబుతున్న మేకపాటి కుటుంబాన్ని మీరు విమర్శిస్తే ఒప్పుకుండే ప్రసక్తే లేదు. మీరు గుర్తుపెట్టుకొని పనిచేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అంతేగాని అబద్ధాలు చెప్పి ఫోటోలు కట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు మీరు కలపల్లి మాటలతో ఇంకా ఇప్పటికే 2.5 సంవత్సరం అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరంలో ఇంకా 5 ఏళ్ల తర్వాత కూడా మేము సంపద సృష్టిస్తానే ఉంటామంటే కుదరదు. ప్రజల తరఫున అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా ఉంది. మేము అడుగుతాము ఖచ్చితంగా. అదేవిధంగా చూడండి మిత్రులారా, జాతీయ పార్టీలకు మాత్రమే జాతీయ ఏదైతే జాతీయ పార్టీలు ఉంటాయో ఆ జాతీయ పార్టీలకు మాత్రమే అరెకరా స్థలము ప్రభుత్వ అంటే పార్టీ కార్యాలయాలకు ఇస్తారు. ఎవరి ఉత్తర్వులతో దౌర్జన్యంగా 2 ఎకరాల స్థలం ఆక్రమించి ఆ 2 ఎకరాల్లో ఇప్పుడు 50 నుంచి 1 కోటి రూపాయలు మట్టిలో ఉన్నారు. అది ఎవరు చేస్తున్నారు? ఎవరు అధికారికంగా ఇచ్చారో అవి కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మేము ప్రజల పక్షాన అది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మెయిన్ రోడ్లు ఉండే స్థలము మీ పార్టీ కార్యక్రమాలకి కావాలంటే మీ పార్టీ కార్యక్రమాలకి కొనుక్కొని కట్టుకోండి ఆఫీసు. మేమే దానికి అభ్యంతరం తెలియజేయడం. ప్రభుత్వ స్థలాన్ని ఈ లోకల్ పార్టీకి ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొక సంగతి కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మీరు చేసే పనులు చెప్పాలంటే సరిపోదు. నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎండ్బి ఆఫీస్ ఉంది, ఆర్ఎండ్బి బంగ్లా ఉంది. బంగ్లా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రభుత్వ ఆఫీసర్లు మాత్రమే వినియోగించుకోవాలి. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆ బంగ్లాలో చేస్తారంట. మీకు తెలీదా? తెలుసా తెలీదా? చెప్పండి. పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ ఆఫీసుల్లో కండక్ట్ చేస్తారా? చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంలో అనధికారికంగా కొంతమంది అధికారుల కంటే ఎక్కువగా వచ్చి స్టేజీల మీద కూర్చొని మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీకు విమర్శించడానికి పౌరులు కామేమో. ఏ అర్హతమని మీరు ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు? ఏ పదం ఉంది ఆయనకి? అదేవిధంగా మీ కూతురికి ఏ పదం ఉందని చెప్పి అధికారికంగా సంబంధించినటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఇంకా ఈయన ఒక ఆయన ఉన్నాడు, ఏటూ ముద్దాయి. ఆయన 7 మంది చెబుతున్న కేసులో ఏటూ ముద్దాయి. ఆయన పక్కన కూర్చోబెట్టుకొని అధికార కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? ఇవన్నీ అమాత్యం తెలీదా?
70 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆయన కుటుంబము, రాజకీయ చరిత్ర ఇవన్నీ కూడా మీరు నిజంగా చెప్తున్నారు. మీరు అభివృద్ధి చేస్తామంటే మేము స్వాగతిస్తాము, అంతేగాని మీరు వ్యక్తిగత దోషంలో దిగితే మాత్రం మీరు చేసే అవినీతి మొత్తం బయట పెడతాము, ప్రజల ముందుకు తీసుకుపోతాము. అదేవిధంగా మీరు కానీ వీటికి కూడా మీరు సరిగా రెస్పాండ్ కాకపోతే న్యాయ పోరాటం చేసే దానికైనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు నుంచి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక అవకాశం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10 రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు ఉదయగిరిలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా హై లెవెల్ కెనాల్ గురించి మరిపాడు మండలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆయన గోడ మీద ఉన్న పిల్లి కాదు, ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిన్ను హై లెవెల్ కెనాల్ గురించి ప్రశ్నిస్తే నువ్వు ఒక పెద్ద మనిషిగా ఆ కార్యకర్తకు సమాధానం చెప్పాల్సింది పోయి వారిని పోలీసు ద్వారా బలవంతంగా బయటికి గెంటి వేయించి ప్రిస్టేషన్కి ఒక ప్రిస్టేజ్ లోనయ్యి మీరు మాట్లాడడం మీకు తొగ అని మేము ప్రశ్నిస్తున్నాము. అదేవిధంగా మీరు మాట్లాడిన దానికి ప్రతి సమాధానంగా మా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మేకపాటి విక్రమరెడ్డి గారు సార్ గారు మీకు క్షుణ్ణంగా క్లుప్తంగా ప్రతి ఒక్కరికి నిరుపేదల కానించి చదువుకున్న వాళ్ళ దాకా అర్థమయ్యే విధంగా గతం ఆనమ చరిత్రని పొగడతా, గతం ఆనము మంచివారు, ఈ 2 సంవత్సరాలలో ఉన్న మీ అవినీతినే ప్రశ్నిస్తున్నారు తప్పితే గతం ఆనవారి గురించి చరిత్ర గురించి మా విక్రమ్ సార్ ఎక్కడా మాట్లాడలేదు. అది మీరు గుర్తించాలని, గుర్తి అడగాలని ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ అటు ఇటు ఉండే గోడ మీద ఉండే నాయకులకి అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం, ఒక నాయకుడు మాట్లాడుతాడు బచ్చా అని, ఆ బచ్చా అనే ముత్యాగాళ్ళకి చెప్తా ఉన్నా, మా విక్రమరెడ్డి సార్ ఐఐటి స్టూడెంట్ ఆఫ్ చెన్నై, గోల్డ్ మెడలిస్ట్, ఐఐటి చెన్నై గోల్డ్ మెడలిస్ట్ మా విక్రమరెడ్డి సార్. ఆ బచ్చా లుచ్చా 10th పాస్ అయినా లేదో కూడా వాడికే తెలియదు. వాడు ఎక్కడి నుంచి వచ్చిందో వాడికి తెలుసా, వాడి జీవితం గురించి తెలుసా, వాళ్ళ కాలి గోటికి సరిపోయినటువంటి వాడు, వాడి కాలి గోటికి సరిపోడు. వాడు ఉఫ్ఫంటే నువ్వు ఎగిరిపోతావు. అది నీ స్తోమత. నువ్వు కూడా నీ స్తోమత ఎరిగి ఎవరిని విమర్శిస్తున్నావు, ఎవరిని ఏ విధంగా మాట్లాడుతున్నావు అని గుర్తెరిగి మాట్లాడితే నీకు భవిష్యత్తులో మంచిగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా నీకు తెలియజేస్తున్నాను.